అసలు పార్టీ ఎందుకు మారానా అంటూ ఆ మాజీ మంత్రి వాపోతున్నారా? 6 సంవత్సరాలుగా ఆ మాజీ మంత్రికి పాపం కాలం కలిసి రావటం లేదా? ఇప్పుడు ఆ మాజీ మంత్రికి కాలం కలిసి రాబోతుందా? ఒకప్పుడు పార్టీలో చక్రం తిప్పిన ఆ నేతను తిరిగి తన సొంత పార్టీ హక్కున చేర్చుకోనుందా? సంవత్సర కాలంగా వెయిటింగ్ లిస్ట్లో ఉండి ఇప్పుడు తిరిగి పార్టీలో క్రియాశీలకం కానున్నారా? తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే తిరిగి పార్టీ మారనున్నారా? హక్కున చేర్చుకున్న పార్టీని కాదనుకున్నందుకు ప్రస్తుతం పశ్చాత్తాపడుతున్నారా? ఇప్పుడు పార్టీలో చేరినంత మాత్రాన పూర్వ వైభవం వస్తుందా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఆయన చేరబోయే పార్టీ ఏంటి? ఈ ఆసక్తికరమైన కథనం మీ ఐ9లో ఈ గురువారం